నేషనల్ హెల్త్ మిషన్ నందు ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారికి ఆన్లైన్ యాప్ల వల్ల తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి, అంటువ్యాధులు ప్రబలకుండా కావలసిన జాగ్రత్తలు తీసుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపరచడానికి కావలసిన ముందస్తు జాగ్రత్తలతో పాటు అవగాహన కల్పించడానికి, చిన్నపిల్లలకు టీకాలు వేయడానికి ఏఎన్ఎంలుగా ఉద్యమంలోకి తీసుకున్నారని, మారుతున్న పరిస్థితుల రీత్యా గత కొంతకాలంగా ఏఎన్ఎంలు చేసిన పనులకు సంబంధించిన కొన్ని రిపోర్టులను ఆన్లైన్ ద్వారా పంపించాలని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. 1-2 యాప్లతో ప్రారంభమైన ఆన్లైన్ పనులు ప్రస్తుతం దాదాపు 14 మొబైల్ యాప్లను పూర్తి చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూవిన్ యాప్ అప్లోడ్కి సంబంధించిన పనులు రాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్యలోనే పనిచేస్తుందని, అంటే రాత్రి అంతా మేల్కొని పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వాస్తవానికి ఏఎన్ఎంలు కేవలం ప్రజల యోగక్షేమాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను చూసే నర్సు మాత్రమేనని, కానీ యాప్లతో ఏఎన్ఎంలను కంప్యూటర్ ఆపరేటర్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్చివేశారని ఆరోపించారు. ఆన్లైన్ వర్క్ నుండి ఏఎన్ఎంలందరికీ మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి విశ్వనాథులు లెనిన్, ఏఎన్ఎంల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ గీతారాణి, కోశాధికారి ఎస్ పద్మ, సరిత భవానీ, శారద, ఎస్ రేణుక, నాగమణి, సిహెచ్ సరిత, హైమావతి, హరిత, నిర్మల, శిల్ప, మాధురి, అనిత, సునీత, జ్యోతి, సులోచన, పద్మ, రుక్సానా, అన్నమ్మ, శోభారాణి, విజయలక్ష్మి, జీవిత, నాగలక్ష్మి, నిర్మల, కౌసల్య, ఉమారాణి, స్వాతి, సాలమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు 14 రకాల యాప్లను అప్లోడ్ చేయించే విధంగా ఈరోజు పని భారం తీవ్రంగా పెరిగింది. అప్లోడ్ కంప్యూటర్ ఆపరేటర్ కంటే ఎక్కువగా ఈరోజు ఏఎన్ఎంలు పనిచేయాల్సి వస్తుంది. ఇవి రాత్రిపూట అప్లోడ్ చేస్తే నైట్ 11, 12, 1 గంట దాకా కూడా ఈరోజు డ్యూటీలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు ఈ ఏఎన్ఎంలు పనిచేయాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ఏఎన్ఎంలు ఈరోజు కంప్యూటర్లతో కుస్తీ పట్టి, యాప్లతో కుస్తీ పట్టి, యాప్లలో మునిగి తేలాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు పెరిగిపోయి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఏఎన్ఎంలు వారే ఈరోజు రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మేము ఎన్సీడీ యాప్ గురించి, ఆన్లైన్ వర్క్ గురించి. కేసీఆర్ కిట్ అని చెప్పి కేసీఆర్ కిట్లో ఏఎన్సీలను నమోదు చేయాలి, గర్భిణీలను నమోదు చేయాలి, బాలింతలని నమోదు చేయాలి, పిల్లలని, ఇమ్యునైజేషన్, టీకాలని, అన్ని డెలివరీస్ని అన్ని దాంట్లోనే నమోదు చేయాలి. ప్రతి ఒక్క టాబ్లెట్ ఇచ్చినా కూడా ఆ యాప్లో నమోదు చేయాలి. మేము చేసే వర్క్ ఏంటి, మమ్మల్ని తీసుకున్న బేస్ ఏంటి, మాతో చేయించే పని ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేస్తే మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆ ట్యాబ్ పట్టుకొని నా టార్గెట్ ఎంత అయింది, నా టార్గెట్ కాలేదు, రెడ్ మార్క్లో వస్తుంది, మేడం ఫోన్ చేస్తుంది, ఏందమ్మా నీది రెడ్ మార్క్లో వస్తుంది చూసుకున్నావా, కొట్టేసాయి. మేము ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సతమతమై ఏఎన్ఎంస్ అందరూ చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి, ఏజ్ అయిపోయిన వాళ్ళు అయితేంది, ఏజ్లో ఉన్న వాళ్ళు అయితేంది, కళ్ళు పోయి అన్ని రోగాలు వచ్చి సతమతం అవుతున్నాము. ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోదామని ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మాకు ఎంఎల్హెచ్పీస్ లేరు. మేము ఒక్క ఏఎన్ఎం 13,000 పాపులేషన్, 14,000 పాపులేషన్ చేస్తాం సార్. మాకు ఏమైనా ఒక సిస్టర్, ఒక ఆశాలమే మేము ఈ ప్రోగ్రాంలన్నీ చేసుకోవాలి. అంతేగాని మాకు ఒక ఎంఎల్హెచ్పీ లేరు, ఒక మెయిల్ వర్కర్ లేరు, మాకు ఇది సెకండ్ ఏఎన్ఎం లేదు, ఫస్ట్ ఏఎన్ఎం లేదు, థర్డ్ ఏఎన్ఎం లేదు. ఓన్లీ మేము అర్బన్లని ఒక 14,000 పాపులేషన్కి ఒక్కటే సిస్టర్లం సార్. అందులో మేము ఎన్సీడీ చేస్తానికి 5,000, అందులో అబా చేయాలి, ఎంసీహెచ్ కిట్ చేయాలి, యూవిన్ ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళకు పేషెంట్ వాళ్ళకు ప్రెగ్నెంట్ వాళ్ళకు కార్డ్స్ రాసి ఇవ్వాలి, చిన్నపిల్లల టీకాలు వేయాలి. ఇవన్నిటికీ మేము ఒక్క ఏఎన్ఎంలను చాలా సఫర్ అవుతున్నాం సార్. మాకు ఈ ఆన్లైన్ బాధను తీసేయాలని కోరుకుంటున్నాం.